సీరియల్ ఆర్టిస్టులు తెలుగు వాళ్ళు తక్కువైపోయారు, కన్నడ వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి సీరియల్లో మీరు తీసుకుంటే ఒక ఇద్దరన్నా బెంగళూరు వాళ్ళు, తమిళ వాళ్ళు ఉంటారు. తెలుగు వాళ్ళు తక్కువైపోయారు. మనని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారండి వేరే భాషలలో మనని అంతగా? అదే అవును. మరి వాళ్ళని ఎందుకు మనము ఇది చేయాలి? వాళ్ళని నెత్తి మీద ఎందుకు పెట్టుకోవాలి? మేము డబ్బింగ్ చెప్పుకోగలం, మరి మమ్మల్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అనే ఫీలింగ్. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ వచ్చే వాళ్ళకి మేము తెలుగు వాళ్ళం ఎలా అయిపోయినామంటే లోకు అయిపోయినాం. ఇక్కడ ఎవరు ఆర్టిస్ట్ లేరు, మనం తోపు ఆర్టిస్ట్లో మనం, అందుకే మనం అక్కడ నుంచి పిలిపించిందనే బిల్డప్ ఉంటుంది. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఓ పెళ్లి సీక్వెన్స్ జరుగుతుంది. ఒకటి బాయ్స్కి ఇచ్చిన రూము, అందులో వాష్రూమ్ లేదు, మొత్తం గర్ల్స్ అందరూ ఉన్నారు. అందులోకి నన్ను పంపిస్తాను, ఆ వాష్రూమ్ యూజ్ చేసుకుని. ఓ పని చేసినాను, సరే నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తే అప్పటిదాకా షార్ట్ ఆపుకోండి మీరు. హాఫ్ అన్ అవర్లో క్యారవాన్ వచ్చింది. మరి ఎట్లా వచ్చింది అప్పుడు క్యారవాన్? సో అవి పట్టించుకోవట్లేదు. నువ్వు రోజైతే క్యారవాన్ పెడతలేవు కదా, ఎప్పుడో బయటికి పోయినప్పుడు, టెంపుల్స్ పోయినప్పుడు అట్లాంటి. సార్ నార్మల్గా మీరు చాలా మోసపోయారు డబ్బు విషయంలో. ఇప్పుడు నమ్మేటోనే కదా మోసం చేసేది. ఖచ్చితంగా కదా, నేను నమ్మిన, నేను అవలగాను కావచ్చు కదా, ఒక్కసారి రాలేదు, వాళ్ళని ఎందుకు కదా. మీరు ఒక్క మనిషిని తలుచుకోగానే మీ మొహంలో హ్యాపీనెస్ వస్తుందంటే ఎవరు? నాకు రాజమౌళి సార్, ఆయన చూస్తే అంతే. నాకు ఐడెంటిటీ ఉండ వెనకాల ఎక్కించుకుని నేను పోతుండే. ఈయన ఈరోజు భారతదేశం గర్వపడే స్టేజ్లో ఉన్నారు ఆయన. నాకు ఇప్పటికీ నేను నమ్మబుద్ధి కాదు. నాకు ఒక్కోసారి యాక్టింగ్, కాన్ఫిడెన్స్ ఇవన్నీ నేర్పించింది కూడా ఆయన రకంగా. సో హాయ్ అందరికీ నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు J2 మీడియా. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆయన గురించి పరిచయం అవసరం లేదు అసలు చెప్పాలంటే, చంద్రశేఖర్ గారు. సార్ హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఎలా నడుస్తుంది ఫుల్ ఎండలో సీరియల్ షూటింగ్? అంటే ఎండలో అది కామన్ కదా, ఇంకా షూటింగ్ అన్న తర్వాత అది ఎండనో వర్షము చలి ఇది అది కామన్ కదా. అయినా ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మ్యాక్సిమం అంతకుముందు సినిమాలు చేసింది కూడా ఎండాకాలంలో, అది కూడా వైజాగ్లో అట్లాంటి ప్లేసెస్లో చేశాను నేను. సో ఓకే, అలవాటు అయిపోయింది నాకు, అదేం ఇబ్బంది లేదు నాకు. ఓకే, ఇప్పుడు మూవీస్ చేస్తున్నారా సీరియల్తో పాటు? మూవీస్ చిన్న అంటే పెద్ద హీరోలో ఏం చేయట్లేదు, చిన్న అంటే కొత్తగా ఇంట్రొడ్యూస్ అయ్యే హీరోస్తోని వాళ్ళ మూవీస్ చేస్తాను. ఇప్పుడు 2 సీరియల్స్ లేకపోతే 1 సీరియల్? ఇప్పుడు ప్రస్తుతానికి ఇది అది అంటే ఒకటి జెమినీలో ఒకటి చేస్తున్నా, అది పెద్ద వర్క్ ఏముండదు దాంట్లో. ఇది కంటిన్యూటీ, లక్ష్మీ నివాసం అని మన జీ తెలుగులో వస్తుంది. సో దాంట్లో అది కంటిన్యూటీ వేషం. హీరోయిన్ ఫాదరు, ఇద్దరు అంటే పెద్ద ఫ్యామిలీ ఇది. సో అందులో ఇద్దరు అబ్బాయిలు, 3 కూతుర్లు, 2 కోడళ్ళు, బామ్మ అంటే మా అమ్మ క్యారెక్టరు, నా వైఫ్ క్యారెక్టరు, ఇది ఇంత మనవళ్ళు మనవరాళ్ళు అది ఉంది. ఇది మాత్రం కంటిన్యూటీ ఉంది ఈ వేషం. సార్ నార్మల్గా ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే సీరియల్ ఆర్టిస్టులు తెలుగు వాళ్ళు తక్కువైపోయారు, కన్నడ వాళ్ళు ఎక్కువైపోయారు అని చెప్పేసి బాగా వార్ నడుస్తుంది టీవీ సీరియల్స్. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను సీరియల్ అనే చెప్పాను, సినిమాలలో కూడా అదే ఉంది. ఇప్పుడు ముంబై వాళ్ళని, తమిళ్ వాళ్ళని, వీళ్ళని మనం బాగా ఎంకరేజ్ చేస్తాం. మనని ఎవరు ఎక్కడ ఎంకరేజ్ చేస్తారో నాకు తెలియదు, కానీ పెద్దగా మనం మాత్రం కంపల్సరీ ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు ప్రతి సీరియల్లో మీరు తీసుకుంటే ఒక ఇద్దరన్నా బెంగళూరు వాళ్ళు ఉంటారు, ఇప్పుడు తమిళ వాళ్ళు ఉంటారు. మా సీరియల్లో కూడా అలా ఉన్నారు, బెంగళూరు వాళ్ళు ఉన్నారు, చెన్నై వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళు తక్కువైపోయారు. తెలుగు వాళ్ళు మరి అదే నాకు మరి ఎందుకు తక్కువైపోయారు మరి అంటే, ఒక్కోసారి ఛానల్ కూడా డిమాండ్ చేస్తుందేమో మేబీ. అంటే నాకు ఫలానా వాళ్ళు, ఇప్పుడు మన సీరియల్ ఎట్లా ఉన్నాయంటే కొన్ని రీమేక్లు జరుగుతున్నాయి ఇక్కడ. సో దానివల్ల అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ పెట్టుకోవాలని మరి ఏమన్నా ఇది చేస్తున్నారేమో, ఎగ్జాక్ట్లీ తెలియదు. నేను అంత పెద్దగా వెళ్ళను, కాకపోతే ఉన్న జనరల్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే చెవులోకి వెళ్తాయి కాబట్టి మేబీ అది ఓకే. నేను కూడా అనుకునే విషయం ఏంటంటే, అంటే తెలుగు వాళ్ళు ఉంటే కూడా చాలామంది ఉన్నారు, మన కష్టపడే వాళ్ళు చాలామంది. మరి ఎందుకు, ఏం జరుగుతుంది ఏంటి అనేది
ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు. మొత్తం సీరియల్ వాళ్ళు మొత్తం కన్నడ వాళ్ళే అని చెప్పి. కన్నడ బెంగళూరు వాళ్ళు చాలా మంది ప్రతి సీరియల్లో. అవును. ఈ ఒక్కటేనే కాదు, ప్రతి సీరియల్లో ఉంటున్నారు. అంటే తెలుగు వాళ్ళు ఎందుకు దానికి రీజన్ అంటే తెలుగు వాళ్ళు కొంచెం ఇక్కడే హౌస్ ఉన్న పర్మిషన్స్ తీసుకొని బయటకు వెళ్ళడం అలా ఇలా చేస్తున్నారు, టైంకి రారు, అది ఇది రీజన్స్ అని. అవి 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 ఊరికే రీజన్ చెప్పుకోవడానికి. కానీ ఎవరండి రాకపోతే, ఇప్పుడు నేను తెలుగుని కదా, నేను రానా టైంకి, నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందరు టైంకి వస్తారు. అది వంకలు అంటారు దాన్ని, అది వంక అంతే తప్ప ఎందుకు బయటికి వెళ్దామంటే బయటికి వెళ్ళరా ఎవరు. ఇప్పుడు మీరు షూటింగ్ ఈ టైం నుంచి ఈ టైం చెప్పండి, దాని తర్వాత వాళ్ళు చూసుకుంటారు. అంతకుముందు ఎందుకు షూటింగ్ ఉండి కూడా ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు, వెళ్ళరు. అది వంకలు అంతే, నా దృష్టిలో అది వంక అంతే. పేమెంట్లు కూడా మన తెలుగు వాళ్ళకి మరీ తక్కువ ఇవ్వడం, ఇక్కడే ఉంటున్నారు కదా అని చెప్పేసి, సో అలా కూడా అంటే మనము ఇప్పుడు మనకు దూరపు కొండ నునుపు అన్నట్టు, ఇప్పుడు బయట వాళ్ళని మనం తీసుకొని వస్తే, సో వాళ్ళే కావాలనుకోని మనం అనుకున్నప్పుడు వాళ్ళు ఎంత డిమాండ్ చేసినా మనం ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళకి ఫ్లైట్ టికెట్లని, ఇక్కడ అకామిడేషన్, ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి మనము. సో ఇక్కడ నుంచి వాడు బండి వేసుకొని వాడు వస్తాడు, ఆమె బండి వేసుకొని ఆమె వస్తుంది. అది అర్థం కాని విషయం. అక్కడ బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. బడ్జెట్ జనరల్గా మామూలుగా పెరిగిపోతుంది కదండి అంతగా. ఇక్కడ వాళ్ళకి హౌస్ అకామిడేషన్స్ ఇచ్చి వాళ్ళకి అక్కడ వాళ్ళకి తీసుకొచ్చి ఇప్పుడు ఫ్లైట్ టికెట్లు ఇచ్చి ఇక్కడ రూమ్లు ఇవ్వాలి, వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయాలి వాళ్ళకి, ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ. సరే మన వాళ్ళు వస్తే పాపం వాళ్ళ క్యారేజ్ వాళ్ళు లేదు పట్టుకొస్తారు, లేదంటే ప్రొడక్షన్లో తింటారు, వాళ్ళ బండిలో వాళ్ళు వస్తారు, పెట్రోల్ కన్వీనియన్స్ ఇస్తే సరిపోద్ది. మరి అది ఎందుకు చేయట్లేదు ఏంటనేది అది అంటే ఎవరేమనుకున్నా సరే అది తప్పే, అది 100% తప్పది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మనని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారండి వేరే భాషలలో మనని అంతగా? మరి వాళ్ళని ఎందుకు మనము ఇది చేయాలి, వాళ్ళని నెత్తి మీద ఎందుకు పెట్టుకోవాలి? వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటున్నారు లిటరల్లీ, సీరియస్లీ. అవును, అదే అందరూ పెద్ద ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టులు అందరూ బాధపడే విషయం ఏంటంటే తెలుగు వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వలేదు, ఒకవేళ ఇచ్చినా కూడా పేమెంట్లు బడ్జెట్ లేదని చెప్పేసి తక్కువ చేయడము. అండ్ బెంగళూరు వాళ్ళకైతే ఇక్కడ కంప్లీట్ గా చెన్నై వాళ్ళని తెచ్చేసి ఇక్కడ వాళ్ళకి హౌస్ రెంట్లు వీళ్ళే కట్టడము, అంటే ఇక్కడ సెటిల్ అయితే ఇక్కడే హౌస్ రెంట్లు వాళ్ళకి వీళ్ళే కట్టడము, ఇవంతా బడ్జెట్లు చూసుకోవట్లేదు. మేము ఏదైనా ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ పెంచమని అడిగితే దానికి బడ్జెట్లు పెరిగిపోతున్నాయి, లేదంటే మమ్మల్ని తీసుకోవట్లేదు అని చెప్పేసి చాలా మంది ఫైట్ చేస్తున్నారు, లేడీస్ కానీ లేకపోతే సీనియర్. పెంచట్లేదని ఇప్పుడు నేను ఒక రెమ్యునరేషన్ చెప్పినండి వాళ్ళకి అనుకోండి. సో సార్ కొద్దిగా అంటారు, నేనేమనుకుంటా, అరే ఈ సంవత్సరం తర్వాత ఇప్పుడు 2025 కదా, 2026లోనూ 1000 రూపాయలు పెంచుతాము, 2000 పెంచుతామంటే సార్ ఆ పాతది ఇస్తామంటారు. మరి వాళ్ళకెందుకు ఎక్కువ ఇచ్చి వాళ్ళని ఇంత ఎంకరేజ్ చేసి మేమెందుకు ఇది అయిపోయినా, మా భాష మాది, మేము డబ్బింగ్ చెప్పుకోగలం, మాకు డబ్బింగ్ ఆర్టిస్టులు అవసరం లేదు మాకు, మరి మమ్మల్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అనే ఫీలింగ్ అది. నేను ఇవి మామూలుగా పట్టించుకోను, నేను మామూలుగా జనరల్గా. కాకపోతే ఇక్కడో ఒక లాంటి అంటే సైకలాజికల్గా ఆలోచిస్తే అదొకటి. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ వచ్చే వాళ్ళకి మేము తెలుగు వాళ్ళం ఎలా అయిపోయినామంటే లోకు అయిపోయినాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇక్కడ ఎవరు ఆర్టిస్ట్ లేరు, మనం తోపు ఆర్టిస్ట్లో మనం, అందుకే మనం అక్కడ నుంచి పిలిపించిన బిల్డప్ ఉంటుంది. కానీ యాక్టింగ్ కూడా మన డైరెక్టర్స్ మళ్ళీ నేర్పించి వాళ్ళని అమ్మ ఉద్యోగించుకుంటా అనుకుంటా ఈ ఓవర్ యాక్టింగ్లు చచ్చిపోతున్నాను నేను. ప్రతిరోజు చూస్తూనే ఉంటాయి నాకు. అంటే నాకు ఆవేశం వస్తే నేను ఆగను, నేను అంత ఇరిటేషన్ వస్తుంది నాకు. కొన్ని చూస్తూ ఉంటే నా కళ్ళ ముందు నథింగ్ అండి. 3 లైన్లు కాదు, 2 లైన్లు. ఈవెన్ నేను మన తెలుగు వాళ్ళకు కూడా చెప్తాను నేను ఇది విషయం. నేర్చుకొని ఒక 2 పదాలు నేర్చుకొని చెప్పడానికి ఏమన్నా, పాపం ప్రాంప్టర్ వాడు క్యూకు కూడా ప్రాంప్టింగ్ ఇవ్వడం ఏందండి, ఇంత దౌర్భాగ్యం. ఇంకా ఇది
ఇలాంటి సిచ్యువేషన్లు చూస్తూ ఉంటా. నాకు నాన్ ప్రొఫెషనల్ యాక్టర్స్ చాలామంది అంటే ఒక భక్తి లేదు వాళ్ళకి. మనము ఒక పని చేస్తున్నాం, దాని మీద శ్రద్ధతో చేయాలి. మనం అరే ఆ సీన్ చెప్తున్నారు, మనం వినాలి, మనము దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక ఎమోషనల్ సీన్ జరుగుతుంది, ఒక ఏదో వినాలన్న ఇది కూడా లేదు. ఏమన్నా అంటే నేను ఏం చెప్పాలి, నేను నోరు తెరిచిన అంటే మళ్ళీ చాలా మందికి మామూలుగా ఉండదు. ఇంకా మన తెలుగు వాళ్ళు అంటారా? మన తెలుగు వాళ్ళు అట్లనే ఉన్నారు, ఆ భాష వాళ్ళు అట్లనే ఉన్నారు. అసలు వాళ్ళైతే ఇంకా ఇప్పుడు 5-10 minutes అని చెప్పేసి మనం చులకన అయిపోయినామండి. మా అంత పోర్ట్ ఆర్టిస్టులు లేరు, అందుకని మమ్మల్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. మాకు ఇంత రెమ్యునరేషన్ ఇస్తుండ్రు, మాకు ఇట్లా అకామిడేషన్ ఇస్తున్నారు, మాకు ఫ్లైట్ టికెట్. ఇది వాళ్ళ ఉద్దేశంలో ఉన్నారు. వాళ్ళకు అర్థం అవ్వట్లే. ఇక్కడ తోపు యాక్టర్లు ఇక్కడే ఉన్నారు, వీళ్ళకు తెలియట్లే జనాలకి, వీళ్ళకి. అది నేను ఎప్పటికీ నాకు నచ్చని విషయం అది. అది అస్సలు నచ్చదు నాకు. సో నార్మల్గా మూవీస్ చూసుకుంటే చాలా బెటర్. అంటే వాళ్ళ కాల్ షీట్లు కానీ బెటర్ అని చెప్పలేమండి, అన్నీ ఓకే. ఇప్పుడు మూవీస్ అనుకోండి, మేబీ ఒక్క సీన్ తీస్తారో హార్డ్లీ 2 scenes అవుతాయి. ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే వర్క్ ఎక్కువ ఉంటుంది, వర్క్ లోడ్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. మూవీస్కి వచ్చేసరికి కొద్దిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ చేసుకొని అవి ఉంటాయి. అమౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది మనకు, రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. డేస్ ఎక్కువ రెమ్యునరేషన్ పర్ డే రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది. సో అదొక కంఫర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ సీరియళ్ళలో క్యారవాన్లు అట్లాంటివి ఏమి ఉండవండి. అది ఇప్పుడు ఒకరికి ఇప్పుడు బాయ్స్ ఉన్నారు, ఒక రూమే, అందులో 5 మంది ఉంటారు, 6 మంది ఉంటారు, అందులో చేస్తారు. గర్ల్స్ ఉన్నారు, వాళ్ళకంతే. అట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మేబీ బడ్జెట్ అంటారా ఏమంటారో తెలియదు, కానీ ఇలాంటివి ఉన్నాయి కొన్ని. కానీ అక్కడ కంఫర్ట్ జోన్ ఉంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా టెంపుల్ దగ్గర చేస్తున్నాం అనుకోండి, అక్కడ వాష్రూమ్స్ అవి ఇవి అవైలబుల్ ఉండవు, ఉన్నా కూడా దరిద్రంగా ఉంటాయి అనుకుందాం మనం అట్లాంటివి. సో అట్లాంటి దగ్గర క్యారవాన్ అయితే పెట్టారు. ఇప్పుడు ఇయర్ రేపు ఎట్లయిపోయింది, ఎవడెక్కడ డ్రెస్ మారుస్తున్నా వాడు వీడియోలు తీసే పొజిషన్ ఉంది ఇప్పుడు. అది ఎంత గలీజ్ అది. సో అవి పట్టించుకోవట్లేదు వీళ్ళు. ఈ ప్రొడక్షన్ సైడ్ ఎంత అవుతుందని క్యారవాన్ మా అంటే ఒక 5-6 వేలు, సరే 8 వేలు వేసుకో. నువ్వు రోజైతే క్యారవాన్ పెడతలేవు కదా, ఎప్పుడో బయటికి పోయినప్పుడు, టెంపుల్స్ పోయినప్పుడు అట్లాంటి అవి చెయ్యాలన్నది నా ఫీలింగ్. అది ఉండాలి, అది మినిమం కామన్ సెన్స్, అది ఎవరికన్నా ఉండాల్సింది. అది అర్థం కావట్లేదు ఎవరికి. మనం ఏదన్నా మనము ఇప్పుడు కొందరికి మనము అరిసినా అర్థం కాదండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అని చెప్పి, మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకు కడప అప్సెట్ ఉందయ్యా. నేను ఏ వాష్రూమ్ ఎక్కడుంది అన్నాడు. ఓ పెళ్లి సీక్వెన్స్ జరుగుతుంది. ఒకటి బాయ్స్కి ఇచ్చిన రూము, అందులో వాష్రూమ్ లేదు, మొత్తం గర్ల్స్ అందరూ ఉన్నారు, అందులోకి నన్ను పంపిస్తున్నారు ఆ వాష్రూమ్ యూజ్ చేసుకో. నేను ఇలా చూస్తే అందరూ అమ్మాయిలు, ఓ 10 మంది అమ్మాయిలు ఉన్నారు అందులో. నేను ఇట్లనే చూసి ఏం చేయాలో అర్థం కాక, ఏమయ్యా బుద్ధి ఉందా నీకు, ఆడవాళ్ళు అంతమంది ఉండ నువ్వు అనుకొని ఓ పని చేసిన నేను. సరే నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తే అప్పటిదాకా షార్ట్ ఆపుకోండి మీరు అన్న. 1/2 అవర్లో క్యారవాన్ వచ్చింది. మరి ఎట్లా వచ్చింది అప్పుడు క్యారవాన్ ఎట్లా తెప్పించింది అప్పుడు? సో నేను సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోయాను. నాకు ఎప్పుడు ఇది అయిపోయినా నేను వెళ్తా, వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా ఎక్కడనో, అప్పుడు మీరు అప్పటిదాకా ఆపుకోండి షార్ట్లో చెప్పిన. ఆ రోజు 200 మంది 100 మంది అన్న జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు మొత్తం. పెళ్లి సీక్వెన్స్ అంటే ఇంకా ఆర్టిస్టులు కాక. అట్లాంటి సిచ్యువేషన్లు ఫేస్ చేసిన ఎవరికి అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మంచిగా చెప్తే ఎవరికి అర్థమవుతలేదు. ఇప్పుడు నేను ఏదైనా దురుసుగా మాట్లాడినా అంటే నన్ను బ్యాడ్ చేస్తారు.
ఇప్పుడు నేను మెయిన్ అది వైపు అందరు ఎక్కువ. ఇప్పుడు నేను 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 ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఒకటే, నా టైము నేను కమిట్ అయ్యేటప్పుడే చెప్పుకుంటున్నా, ఈ టైం అండి ప్లీజ్ సార్ నాతో కాదు. అయితే రిక్వెస్ట్లు చేస్తున్నాను. ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే కొత్తగా ఇంకెవరికి చెప్పడం ఎందుకు, ఇంక అన్నిసార్లు చెప్పి వేస్ట్ కదా అని బట్టలు తీసేస్తున్నా వెళ్ళిపోతున్నా అంతే. ఇంకెవరికి ఏం చెప్పట్లేదు. అట్లాంటివి కూడా జరుగుతున్నాయి నాకు పర్సనల్. ఓకే సార్, ఇప్పుడు దాకా చాలా సీరియల్స్ చేశారు. సో బెస్ట్ సీరియల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏ సీరియల్ అని చెప్పచ్చు? సీరియల్ అని బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేను అంటే ఇప్పుడు అంతకుముందు స్రవంతి అని, పద్మవ్యూహం అని, మన నాగాస్త్రంలో చేసా, దుర్గాలో, అన్నీ సీరియల్ అన్నీ మంచి ఎక్స్పీరియన్స్ నేను కాదన్నట్లే. కాకపోతే నేను అప్పట్లో ఎక్కువ తెలుగు వాళ్ళతో చేసేవాడిని. అవును, ఇప్పుడు ఎక్కువ పేరు కానండి. ఇప్పుడు లేదు అట్లా. మనం ఎట్లయిపోయిందంటే మన పద్ధతులు వాళ్ళతో చేసుకుంటూ వాళ్ళకు మన భాష నేర్పించాలని మనం అనుకోవట్లేదు. మనం వాళ్ళ భాష నేర్చుకుందామని మనం అనుకుంటున్నాం. అది మీకు అర్థమైందా నేను ఎగ్జాక్ట్లీ ఏం చెప్పదలుచుకున్నా? వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ భాషలోకి వెళ్దామని అనుకుంటున్నామే కానీ వాళ్ళు మన భాష నేర్చుకోవాలి అనే ఇది మనము పెట్టుకోవట్లేదు. సార్, రిలేషన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చాలా చూస్తూనే ఉన్నాం, అందరు రిలేషన్స్ బ్రేక్ అవ్వడం కానీ, హీరోయిన్స్ వీళ్ళందరి సైడ్. సో వాటి మీద మీ ఒపీనియన్? రిలేషన్స్ అంటే ఏముందండి, ఇప్పుడు అంటే ఫస్ట్ ఉన్నప్పుడు ఒకలాగుంటుంది సిచ్యువేషన్, తర్వాత పోన్ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అయినా లేదంటే ఓ సంవత్సరం రిలేషన్షిప్లో ఉన్న కొద్దిగా అంటే తేడాలు వస్తుంటాయి. ఇప్పుడు స్టార్టింగ్లో మనం ఫోన్ చేసేటప్పుడు బాగున్నా, తిన్నావా, ఏమన్నా బాగున్నావా, బంగారమా, ఇవి మాట్లాడతాం ముచ్చట. ఇప్పుడు అది పోన్ ఎట్లయితే నీ అమ్మ పెట్టు ఫోన్ అంటే వానికి అక్కడ ఏదో చిన్నది నచ్చదు, ఆమెకి ఏదో చిన్నగా నచ్చదు. ఇంకా అక్కడ నుంచి మెల్ల క్లాషెస్ వస్తాయి, అది పెద్దగా అయితే అవి జరుగుతూనే ఉంటాయి. అది ఇప్పుడే కాదు, ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోయింది అంటే ఆ రిలేషన్స్కి వాటికి విలువలు లేవేమో అనే ఫీలింగ్. అది వాటికి అంతే గౌరవం లేదు వాటికి. ఇప్పుడు ఓ సీరియల్ చేస్తే ఒకరితోని సంబంధము, ఇంకో సీరియల్ చేస్తే ఒకరితో సంబంధము, వాళ్ళు అంతే. ఎవరిని వీళ్ళు రైట్ వాళ్ళు రాగానే మనం అనలేం. కానీ జనరల్గా ఇదే జరుగుతుంది ఇప్పుడున్న ప్రస్తుతం జనరేషన్లో. ఎవరో ఉంటారు అంటే అందరు అట్లా అని కాదు, అందరు ఇట్లా అని కాదు. ఓకే సార్, నార్మల్గా మీరు చాలా మోసపోయారు, అన్ని డబ్బు విషయంలో బాగా ఎర్న్ చేశారు కానీ మోసపోయారు. అంటే నేను ఎప్పుడు డబ్బుల కోసం ఎప్పుడు కూడా నేను ఎప్పుడు రేపు ఏంది ఎల్లుండి ఏంది మనది ఏందని నేను ఎప్పుడు ఆలోచించలేను. నేను ఇప్పటి కూడా ఎప్పుడు ఆలోచించను. మోసపోవడం అనేది అంటే ఏదో చెప్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్. సరే, ఇప్పుడు నేను అప్పుడు ఒక్కనే ఉండేటోని, ఇప్పుడు ఎందుకు ఓపెన్ అయిపోతున్నాను, నేను ఒక్కనే ఉండేటోని. నా వైఫ్, నా పిల్లలు నా వైఫ్తో ఉండేవాళ్ళు. పాపం ఆమె చాలా చక్కగా చూసుకుంటుంది వాళ్ళని. ఏదో సెట్ కాలేదు మా ఇద్దరికి, అయిపోయింది. నేను ఒక్కనే ఉండేవాడిని కాబట్టి వాళ్ళు నా పిల్లలు అనుకున్నాను. ఇప్పుడు నేను సీరియల్లో చేసేటప్పుడు నా ఫ్యామిలీ ఉంటే, నా కూతుర్లు ఉంటే వాళ్ళని నా పిల్లలు అనుకున్నా. వాళ్ళు నాన్న అని పిలిస్తే నేను నా పిల్లలే అనుకున్నా. పిల్లల్ని పిల్లం అనుకోలేదు, అది మరి తేడా వచ్చేస్తుంది. పిల్లల్ని ఎప్పుడు అనుకోలేదు. కానీ అంత ఎఫెక్షన్ అనుకుంటే మంచిని ఏదో చెప్తారు, అరే నాకు ఇట్లా నేను అవలే కానీ లేక అవునా ఏమో ఉన్నాయి కదా పాపం ఇచ్చేస్తే అయిపోతుంది ఇట్లా చేసినా తప్ప ఇవి పోయినాయి. అది ఏం పెద్ద నేను అది కూడా అనుకోలే. ఆ భగవంతుడు మళ్ళీ నాకు ఇచ్చిండు, నాకు అట్లాంటి అవకాశాలు ఇచ్చిండు. వాటి వల్ల నేను సంపాదించుకునేలాగా
నేనంటే సంపాదించుకోవడం అంటే ఇదే నా ఖర్చులకు నేను బ్రతుకుతే మంచిగా ఎవరిని చేయి చాచకుండా అట్లాంటి పొజిషన్ మాత్రం ఉంది. మోసం అని కూడా అనలేము. ఇప్పుడు ఇప్పుడు నమ్మేటోనే కదా మోసం చేసేది ఖచ్చితంగా కదా. నేను అవలగాను కావచ్చు కదా, ఒక్కోసారి వాళ్ళేందు వాళ్ళని ఎందుకు అనాలి. నేనే కొద్దిగా అరే లేదు ఇట్లా అని అనుకుంటే వేరే రకం ఉండేదేమో. కానీ ఆ బంధాలు కూడా అంటే కొన్ని ఉన్నాయి, ఆ రిలేషన్స్ అవి ఉన్నాయి, ఇప్పటికీ లేవని నేను అనట్లేదు కానీ తగ్గిపోయినాయి. అంటే ఒక సీరియళ్ళల్లో ఎప్పుడు కూడా నేను గ్రహించింది రిలేషన్స్ ఏవి పెట్టుకోవద్దు ఎవరు సీరియళ్ళల్లో వాళ్ళతో. అంతే, మనం ప్రొఫెషన్ అంతే, అది చేసుకోవాలి, మనం బయటపడాలి. వాళ్ళతో కనెక్షన్లు పెట్టుకొని మనం ఏదో మళ్ళా జీవితాంతం ఉంటాడంటే ఎవడు ఉండడు, మళ్ళా ఎవ్వరు ఉండరు. అది ఉట్టి బక్వాజ్ అది. సార్ నార్మల్గా కీర్తి భట్తో ఒక మంచి ఫాదర్ రిలేషన్ ఉన్నది అని, ఇద్దరికి మంచి బాండింగ్ అని విన్నా. సార్ ఏంటి అసలు మీ రిలేషన్ ఎలా ఉండేది ఫాదర్ మదర్? ఇప్పుడు కూడా నేను కీర్తి మొన్ననే మా సెట్ పక్క ఫ్లోర్లో కీర్తిది చాలా రోజుల తర్వాత కలిసినాము. నా ఫోన్ నంబర్ మరి నా మారింది నంబరు, ఎట్లా పట్టుకుంది, ఫోన్ చేసింది, ఇక్కడ ఉన్నా అంటే కలిసినాం. నువ్వు ముందులాగా లేవంటే నువ్వు కూడా ముందులాగా లేవు. ఇప్పుడు నువ్వు ముందులాగా లేవంటే ఇప్పుడు నువ్వు నడిచే దారి వేరే అయిపోయింది. నువ్వు అటు పోతున్నావు, నేను ఇటు పోతున్నా. సో కొన్ని ఎట్లుంటాయంటే ఇప్పుడు నువ్వు నాతో అన్ని పర్సనల్ విషయాలు షేర్ చేయట్లేదు, నేను నీతో కూడా పర్సనల్ విషయాలు షేర్ చేయట్లేదు. మనం ఒకప్పుడు అనుకున్నాం మరి ఎందుకు నాకు కీర్తి ఫోన్ చేయలేదు, ఎందుకు నాకు ఇది అని. నేను కొన్ని రోజులు పాపం నేను మెసేజ్ పెడుతున్నా, గుడ్ మార్నింగ్ నాన్న ఎక్కడున్నావు అది ఇది అని పెడతాను, రిప్లై లేదు, ఇది లేదు, దానికి ఫీల్ అయ్యాను. ఇప్పుడు నాకు ఆ ఫీలింగే లేదు, పోయింది. ఒకరోజు నేనేం చెప్పాలా పాపము, ఆ పిల్ల అలా ఫాదర్ మదర్ లేరు ఈ ఉన్నాయి అనే ఇదిలో నేను ఆ పిల్లని ఫిక్స్ అయిపోయింది మా నాన్న అని. నేను కూడా అరే పాపం నేను కూడా నా పెద్ద కూతురులాగా అనుకున్నా. నాకు కూడా కూతురు ఉంది, ఎందుకంటే పెద్దది పిల్ల ఇట్లా అని నేను కూడా అట్లనే ఫీల్ అయినా. అనుకుంటా పోను దూరాలు అంటే వాళ్ళకి వేరే పరిచయాలు అవ్వడాలు ఇవన్నీ అయిపోయినప్పుడు దూరం అవుతుంది. ఒకరోజు పాపం ఎంగేజ్మెంట్కి నాకు ఫోన్ చేసింది, నాన్న నువ్వు ఎట్లనన్నా రావాలి, ఒక షూటింగ్లో కూడా కలిసి చెప్పింది, మళ్ళీ ఫోన్ కూడా చేసింది, రావాలి నువ్వు అంటే వస్తామ్మా. నేను అదే రోజు నా స్కూల్ క్లాస్మేట్స్ చిన్నప్పటి క్లాస్మేట్స్ అందరూ గెట్ టుగెదర్ అయింది. నా ఫ్రెండ్ మిలిటరీలో ఉంటాడు పరమేశ్వర్ అని, ఆ పిల్లోడు రిటైర్ అయిపోయాడు. అది దావత్ ఏదో చేసినాం, అది కూడా మా స్కూల్లోనే చేసుకున్నాం. అదే రోజు ఈమె ఎంగేజ్మెంట్. నేను అప్పటికి ఇంకా దావత్ అంటే ఎట్లయితే ఫుల్ అయిపోతాం మనం. ఇప్పుడు పోయినామంటే తిడుతుంది నన్ను ఎట్లనన్నా, ఇప్పుడు పోయినామంటే ఇట్లా ముఖం చూస్తుంది. మళ్ళీ నేను అక్కడ పోయి అప్సెట్ అయ్యేది ఎందుకు, ఈయన అప్సెట్ అయిపోతే గమ్మునుంటే వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని కదా. నేను పోలే. ఇక పోకపోతే నాకు ఫోన్ చేయకుండా మా డ్రైవర్కి ఫోన్ చేసి, నాన్న వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పండి నాన్నగారికి, ఎంగేజ్మెంట్కి వచ్చినందుకని. నాకు నవ్వు వచ్చింది. తర్వాత నేను చేసిన 2 సార్లు ఎత్తలే, తర్వాత మళ్ళీ మొన్న కలిసింది అంతే. ఇంకా మొన్న రీసెంట్ ఆల్మోస్ట్ 15 days అంతే, 15 days బ్యాక్ 2 days మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటా ఏదో రీల్ కూడా వాళ్ళ అసిస్టెంట్ ఎవరు రీల్ కూడా చేసే మేము ఇద్దరం మాట్లాడుకుంటా అట్లా. ఓకే సార్, నార్మల్గా తను ఇప్పుడు లైక్ మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది తన పాత రిలేషన్ ఇలా స్ట్రగుల్ అవుతుంది. సో దాని కింద నేను కూడా కామెంట్స్ కొన్ని చూశాను. ఒకరెవరో కామెంట్ చేశారు, చంద్రశేఖర్ దగ్గర కీర్తి ఇలా మోసం చేసి 4 lakhs అట్లా తీసుకుంది అని ఒక కామెంట్ పెట్టారు ఒక అతను. ఎవరో మన వాళ్ళే ఉంటారు, ఎవరో మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. అది
కామెంట్ పెట్టారు, నువ్వేం చేయకుండానే ఇట్లా మోసం చేసి చంద్రశేఖర్ దగ్గర తీసుకున్నావా అది ఇదని కామెంట్స్ పెడుతున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏం లేదు, ఇప్పుడు మనము ఏదో ఒక్కోసారి మనము ఫుల్ ఇదైనప్పుడు నోరు వెళ్ళిపోతుంది, మనకి ఏదో మాట్లాడేస్తాం. నా క్వశ్చన్ నేను ఇచ్చినందుకు కాదు, నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్పినావు నేను ఇప్పటికి కూడా ఇస్తాను. మళ్ళీ కీర్తి వచ్చి నన్ను అడిగితే ఇప్పటికి కూడా ఇస్తాను నేను. అది సమస్య కాదు, దాని కష్టం వచ్చి జెన్యున్గా వచ్చిందంటే నేను ఇప్పటికి కూడా చేస్తా ఆ పని. అబద్ధం ఎందుకు చెప్పాలి అని అదే నాకు ఏదన్నా ఉంటే అబద్ధం చెప్పి చేసిండ్రేమో అందరూ. అవి ఇప్పుడు ఆ పిల్లని ఒకదాన్ని ఎందుకనాలి నేను? ఉన్నారు ఇంకా. నేను ఆ సీరియల్లో ఏం సంపాదించినా తెలియదు కానీ పంపించింది మాత్రం ఎక్కువని. అట్లాంటి సిచ్యువేషన్ నాకు ఇప్పుడు కూడా పాపం అవి ఇప్పటికన్నా ఆ పిల్లకి నేను ఎన్నిసార్లు చెప్తామ్మా, చూసుకో మంచిగా ఉండు. నేను ఆ పిల్లని డైరెక్ట్ అంటాను, మెంటల్దా నేను అంటాను, ఇట్లానే అంటున్నాను. నేను నాకు ఆ మనసి చూడు సీరియల్లో 3 బిడ్డలు ఉండేటోళ్ళు. ఒక ఆమె కీర్తి పెద్ద ఆమె, 2వ ఆమె త్రిష, 3వ ఆమె భవ్య, నా వైఫ్ క్యారెక్టర్ శ్రవంతి. బిడ్డల్ని పెద్ద పిచ్చి, 2వ పిచ్చి, 3వ పిచ్చి, మహా పిచ్చి అని ఇట్లా ఊరికి సరదాగా అనేటోళ్ళు నేను. అంటే సరదాగా అనేటోళ్ళు ఏమో కానీ కొద్దిగా ఉందిలేండి వాళ్ళకి, అంటే మామూలుగా మనిషి కూడా ఎంతో కొంత ఇది ఉంటుంది వాళ్ళకి. నాకు అనిపించింది అప్పుడు, నేను డైరెక్ట్ అనేస్తాను, నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పకుండా ఏం లేదు నేను. సార్ నార్మల్గా బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువైపోయింది సీరియల్ ఆర్టిస్టులకి. అంటే ఒక రిలేషన్స్ ఎండ్ అయిన తర్వాత కూడా వెనకాల బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ఎక్కువ వెనకాల మాట్లాడడము. అంటే అందరు డైరెక్ట్ మేజర్లో బయట మాట్లాడకపోయినా వెనకాల ఒకరి ద్వారా ఒకరు ఇట్లా ఇప్పుడు ఎట్లయితే ఇట్లా కామెంట్ పెట్టారో సో వెనకాల అట్లా స్ప్రెడ్ చేస్తున్నారు అని విన్నాం. అంటే ఎవరి తప్పు ఎవరి కరెక్ట్ నిజంగా తెలియదు కానీ బట్ బ్యాక్ బిచ్చింగ్ చేయడం కరెక్ట్ కాదా? అవునా మీ ఒపీనియన్? అది అట్లా చేయడం ఎప్పటికీ రాంగే కదండి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఏదో వాళ్ళు పోయి ఆడు ఉన్నట్టే చెప్తారు. వాడు చూసిండా పాడా ఎందుకు అవి వెనకాల. ఇప్పుడు ఒక మంచి చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళదు అది. అదే ఒక్క చెడు చేస్తే వాడు 10 మందికి చెప్తాడు, ఆ 10 మందికి 10 మందికి చెప్తాడు. ఇప్పుడు నేనే ఇప్పుడు షూటింగ్ లొకేషన్ నుంచి నాకు నచ్చలే ఒక పని, ఈ టైం అయిపోయింది మేము పోతున్నా అని వెళ్ళిపోయినా అనుకోండి, ఆయన వల్ల షూటింగ్ అయిపోయింది అంటారే కానీ నన్ను పొద్దున్న నుంచి 8 గంటలు కూర్చోబెట్టిరే ఖాళీగా అది ఆలోచించడు, అది దాని గురించి ఒకడు మాట్లాడు, అది జరుగుతుంది. నేను ఎవరికి నేను అసలు భయపడను, నేను ఎవరిని మస్కాలు కొట్టే గుణం లేదు, ఏం లేదు నాకు. ఇప్పటికీ కూడా చెప్తారు చాలామంది డైరెక్టర్ అట్లానే ఉన్నారు. ఇప్పుడు నేను తప్పులు చేస్తాయి, ఇప్పుడు మనం తప్పులు చేస్తే నేర్చుకుంటా ఉంటే అది మనకు ఇది కదండి. ఇప్పుడు నేను ఎప్పటికి ఇట్లానే ఉంటా అంటే నేను తోపు అనుకుంటే ఏమి సాధిస్తాం మనం. నాకు మెయిన్ ఇదే ఈ ప్లానింగ్ల గురించి, ఈ యాక్టింగ్ల గురించి, ఈ నాన్ ప్రొఫెషనాలిటీ వాటి గురించి చాలాసార్లు ఇరిటేట్ అయిపోతుంటా. ఒకసారి బాధ అనిపిస్తుంది, నేను రాంగా వాళ్ళు రైటా అనే ఫీలింగ్ కూడా వస్తుంటుంది ఒక్కోసారి. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రాంప్టింగ్ తీసుకోను నేను ఎందుకంటే అది నేర్చుకొని చేద్దాం. ఇప్పుడు ఉన్నారు ఎంతసేపు వాళ్ళ మేకప్ మీద చింత, వాళ్ళ హెయిర్ డ్రెస్ మీద చింత, వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ బ్లౌజులు చూసుకుంటారే కానీ ఆడవాళ్ళు కానీ మొగోళ్ళు కానీ ఆడేసుకున్నాం. ఎవరికి దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, వాడు భక్తి లేదు, వానికి మనకు అన్నం పెట్టేది దాని మీద భక్తి లేకపోతే ఇట్లా. అది నా కంప్లైంట్ ఎప్పటికీ, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది నా కంప్లైంట్. మన సీనియర్లకు మర్యాద ఇయ్యారు కనీసం. ఏంతలే ఇప్పుడు నేను సినిమా నుంచి సీరియల్లోకి వచ్చినా అనుకోండి, ఆయనకి సినిమాలలో లేక వచ్చినాను. ఈ ఎవరికి అర్థం కాదు నేను ఎందుకు వచ్చిన సినిమాలకి, ఎవరికి తెలియదు, వాడు చూడలే పీకలే వాడు. నేను
నేను ఎందుకు నాకు బ్యాక్ ప్రాబ్లం వచ్చింది, నేను ఫైట్లు ఇది చేయలేను, ఫైట్ కానీ లేదంటే పరిగెత్తడాలు కానీ ఇవి చేయలేను కాబట్టి నేను వద్దురా నాయన, ఇది రిలాక్స్ ఉంది, పైసలు తక్కువైనా సరే వస్తా చేసుకొని పోతా, టెన్షన్ లేదు అనే ఫీలింగ్లో ఉన్నాను. ఆ సినిమాలలోకి వస్తే ఇప్పుడు హీరో ఎప్పుడు డేట్ ఇస్తే నేను అప్పుడు ఇవ్వాలి. అది నేను ఎక్కడున్నా సరే, నేను ఏ బిజీలో ఉన్నా సరే వాళ్ళకి ఇవ్వాలి. నేను అది నాకు సెట్ కాదు. అది ఇందులో అయితే రిస్క్ లేదు. ఇప్పుడు నా డేట్ ఇచ్చినప్పుడు వాళ్ళని పిలుచుకుంటున్నారు, అదొకటి పెట్టుకున్నా. నేను ఎప్పుడైతే నాకు లేదు, ఈరోజు నాకు కావాలి, ఈరోజు ఇట్లా, ఈరోజు వస్తా, అది చేస్తున్నా అంటే అది రుబాబ్ అని అనట్లే. వాళ్ళకు కూడా అట్లనే, వాళ్ళకి ఏదైనా అవసరం లేదు అండి ఇట్లా నాకు డేట్ కావాలంటే నేను ఏ రోజు కూడా ఒక్కరిని కూడా క్వశ్చన్ చేయలేదు. మీరు ఇప్పుడు మీకు సీరియల్ల విషయం తెలుసో లేదో నేను చెప్తున్నా. ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ కొన్ని సీరియల్, ఓకే, ఒక సీరియల్ అనుకుందాం, ఇంకో సీరియల్ మనకు వచ్చింది సెకండ్ వీక్, లాస్ట్ వీక్, ఓకే. ఇప్పుడు వానికి ఏదో ఎమర్జెన్సీ వచ్చి సెకండ్ వీక్ ఓడో ఫస్ట్ వీక్ ఓని అడిగి ఇవన్నీ ఉంటే నేను మాట్లాడను. వాళ్ళతో మాట్లాడుకోండి సార్ ప్లీజ్ అంట. మీది ఇంతవరకే కదండి, ఫస్ట్ వీక్ వరకే కదండి మీది, సెకండ్ వీక్ ఎట్లా అడుగుతారు అని రుబాబ్ ఎట్లా చేస్తాను నేను? చేయలేను, అది మర్యాద కాదు. అలా చేసేటోళ్ళని కూడా చూసినా నేను, అట్లా మాట్లాడేటోళ్ళని కూడా చూసినా. అది తప్పు. ఎందుకంటే మీకు అంత చేత కాకపోతే వాళ్ళని మాట్లాడుకోమనండి, వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే అడ్జస్ట్ చేసుకుంటారు. మనం ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ కావాలి? వాళ్ళకి ఏదో అర్జెంట్ ఉండి ఇది మనం అదేలేండి. ఇప్పుడు సీరియల్ అనగానే ప్రాంప్టింగ్ అనగానే సీరియల్ అయిపోయింది ఎక్కువ బయట. అప్పుడు సీనియర్ యాక్టర్స్ అంటే బాగా ప్రాంప్టింగ్ తీసుకోకుండా వాళ్ళు డైలాగ్ పేపర్ ఇస్తే చదువుకొని డైరెక్ట్ చెప్పేవారు. లేదు, ఇప్పుడు సినిమాలలో కూడా ప్రాంప్టింగ్ ఉంది. అచ్చా, ఓకే. సినిమాలలో కూడా ప్రాంప్టింగ్ ఉంది, లేదని కాదు. ఇప్పుడు ఎట్లంటే వర్క్ తొందరగా అయిపోవాలి, ఈరోజు మనకు 3 సీన్లు అయిపోవాలి, ఈరోజు 4 అన్నప్పుడు ఇంకా ఫటాఫట్ చేయడం కోసం కూడా చేస్తున్నాం. ముంబై వాళ్ళది అయితే మనం చెప్పే అవసరం లేదు, మనం ప్రాంప్టింగ్ ఇవ్వాలి. ఆ ముందు ఎదురుగా కట్టర్ బోర్డులు దాని మీద హిందీలో రాసి పెట్టాలి మనం. అట్లాంటి సిచ్యువేషన్లు కూడా చూసిన. అలా బాగానే చెప్తుండ్రు, ఆయన తెలుగు వచ్చి రాకున్నా కూడా అనుకున్న రోజు చూసి ఎప్పుడో లంచ్ టైంలో కూర్చొని, నాకు అప్పటిదాకా తెలియదు, ఆడ ఉట్టిగా చూస్తే ఆ కట్టర్ బోర్డు మీద హిందీలో రాసినాయి అక్షరాలు, హిందీ చదవనీకి వస్తుంది నాకు. ఈ డైలాగు ఈ మనోడు చెప్పిండే, ఇది ఈడెందుకు రాసిర్రు అనుకున్నా. తర్వాత నుంచి అబ్జర్వ్ చేస్తే వాడు ఇటు తిరుగుతూ అంటే ఈడ రాసింది కట్టర్ మీద, మళ్ళీ ఇక్కడ నుంచి మూమెంట్ ఇస్తాడు, ఆడ రాసింది నెక్స్ట్ డైలాగ్ అంటే ఈ నుంచి టర్న్ అయినప్పుడు ఇక్కడ ఈడ ఇది చెప్పిన తర్వాత టర్న్ అయితే ఆ డైలాగ్ ఉంది మళ్ళీ ఆడ, మళ్ళీ దానికి తోడు ప్రాంప్టింగ్ నడుస్తూనే ఉంది. ఓకే సార్, మీరు ఒక్క మనిషిని తలుచుకోగానే మీ మొహంలో హ్యాపీనెస్ వస్తుంది అంటే ఎవరు ఉంటారు? ఆ మొహంలో హ్యాపీనెస్ నేను అంటే నాకు అంత హ్యాపీనెస్ అంటే ఇప్పుడు నేను ఫ్యామిలీది పక్కన పెట్టేసి నేను అదని పెడితే నాకు రాజమౌళి సార్ ఆయన చూస్తే అంతే. అంటే నాకు ఐనెటికోండా వెనకాల ఎక్కించుకుని మేము పోతుండే, ఈయన ఈరోజు మొత్తం గర్వపడే స్టేజ్, భారతదేశం గర్వపడే స్టేజ్, ఆ స్టేజ్లో ఉన్నారు ఆయన డైరెక్టర్. అది నాకు ఇప్పటికీ నేను నమ్మబుద్ధి కాదు నాకు. ఒక్కోసారి ఆ ఇదిలో ఉంటాను నేను. నాతోని అంటే ఒక రకంగా యాక్టింగ్, కాన్ఫిడెన్సు ఇవన్నీ నేర్పించింది కూడా ఆయన్ని. ఒక రకంగా మీ ఫేవరెట్ డైరెక్టర్ అని కూడా. ఫేవరెట్ డైరెక్టర్ ఆయన దగ్గర. నేననే కదా, ఎవరు పని చేసినా చాలా వరకు బయట చేసేటప్పుడు కొద్దిగా ఈజీ అయిపోతుంది వర్క్, వాళ్ళకి అంత ప్రెషర్ ఉండదు. కాకపోతే అలాగని నేను ఆయన కృష్ణవంశీ గారు ఒకరు, ఆయన దగ్గర చేసిన మామూలుగా అంటే పిండి వదిలేయడం అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది వాళ్ళ దగ్గర వర్క్ చేసినప్పుడు. మిగతాది కొద్దిగా వెళ్ళిపోవచ్చులే మనం అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క టేస్ట్. సార్ లాస్ట్ మీ ఫేవరెట్, అందరికీ ఫేవరెట్ అయిన డైలాగ్ ఛత్రపతి శివాజీ డైలాగ్ ఒక్కసారి. ఛత్రపతి అంటే స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఇంటర్వెల్లో కూడా. స్టార్టింగ్లోనే అమ్మాయి ఎవరో అంటుంది, ఏంటి స్వరా
చూడగానే దాన్ని చూడగానే డైలాగ్ సరిగ్గా ఇంకేటి చేస్తుంది, మనం చూడగానే సిగ్గుతో ఎగేసుకొని జారిపో దీంతో సరిపోయినది ఇంకా అదేంటి చేస్తుంది, ఇట్లాంటిది అది ఓకే. ఆ డైలాగ్ ఒకటి. అట్లాంటివి అంటే కొద్దిగా ఎమోషనల్ డైలాగ్ ఉంటాయి, అది అది ఇంటర్వెల్ ఆ టైం. ఎప్పుడైనా అనుకున్నారా ఇలాంటి క్యారెక్టర్ ఇంకొక సినిమాలో పడితే చాలు అని? అది ఎప్పటికో వస్తుందండి. అంటే అలాంటి క్యారెక్టర్లు ఎప్పటికో పుడతాయి ఒకటి. అలాంటి క్యారెక్టర్లకి విలువలు పెట్టిన డైరెక్టర్లు ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడం. మీరు చూడండి, ఆ సినిమా మొత్తం నేనే మాట్లాడుతుంటా, ప్రభాస్ గారు కూడా మాట్లాడరు, ఎవరు మాట్లాడరు అంతే. అది ఆయన గొప్పతనం. అంటే ఆయన క్యారెక్టర్ త్రూ ట్రావెల్ అవుతాడు ఆయన ఎప్పుడు కూడా. ఇమేజ్లు అవన్నీ పక్కన, క్యారెక్టర్ ఏంటి, వీడి క్యారెక్టర్ ఏంది, వీడి క్యారెక్టర్ ఏంది, దాని ద్వారా ట్రావెల్ అవుతాడు. ఆ క్యారెక్టర్కి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇస్తాడు ఆయన. అట్లాంటి వ్యక్తి ఆయన. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మాకోసం అందరు ఫేవరెట్ డైలాగ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మీరు ఫ్యూచర్లో ఇంకా ఛత్రపతి లాంటి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఏమో అలాంటిది, కానీ ఇప్పుడు చేసే సీరియల్లో మంచి వేషాలు చేస్తున్నా. అంటే ఫాదర్ క్యారెక్టర్స్ అయినా కూడా మంచి, అంటే ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ అవి. నేను దాన్ని కూడా నాకు అవకాశాలు ఇచ్చే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నా. కానీ కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి, అవి ఇంకా ప్రతి ఫీల్డ్లో ఉంటాయి, అవి అలాగే ఉన్నాయి. ఎవరిన్నా సరే వాళ్ళు ఒకవేళ ఏంది అట్లా చెప్పినా అన్నా ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకా డబుల్ చెప్తాను. నేను ఇంకా సరిగ్గా చెప్పలేము, ఇంకా డబుల్ చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక ఇంటర్వ్యూతో మేము మళ్ళీ ఉంటాను. బాయ్.